ఇవాల్టి మన రెసిపీ బటర్ గార్లిక్ చీజీ బ్రెడ్ అండి. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకుని దీనికి బటర్ గార్లిక్ మనం బ్రెడ్ మీదకి స్టఫింగ్ అనేది రెడీ చేసుకుందామండి. దీన్ని మంచిగా కలిపేసుకుందాం. చూసారు కదండి, ఇది చక్కగా మెల్ట్ అయ్యేటట్టుగా ఇలాగా బటర్ అంతా కూడా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం మంచిగా కలిపేసుకోవాలి. సో చూసారు కదండి, తయారు చేసుకున్నటువంటి ఈ బటర్ అంతా కూడా నేను ఈ బ్రెడ్స్కి అప్లై చేసేసి పెట్టుకున్నాను. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ గార్లిక్ బ్రెడ్ని దీంట్లో పెడుతున్నాను. దీంట్లో పెట్టి చక్కగా రోస్ట్ చేసుకుందాం. చూసారు కదండి, చీజ్ అంతా కూడా చాలా చక్కగా మెల్ట్ అయిపోయింది. అంతేనండి, చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉండేటువంటి ఈ బటర్ గార్లిక్ చీజ్ బ్రెడ్ని చూసేసారు కదా. హలో అండి, అందరికీ నమస్కారం. మీ సాను వంటిల్లు ప్రేక్షకులకు స్వాగతం. ఇవాల్టి మన రెసిపీ బటర్ గార్లిక్ చీజీ బ్రెడ్ అండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం ఎలా అన్నది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు మిల్క్ బ్రెడ్ అండి. ఒక 12 మిల్క్ బ్రెడ్స్ అనేది నేను ఇక్కడ తీసుకున్నాను. అలాగే బటర్, గార్లిక్, చిల్లీ ఫ్లేక్స్, కసూరి మేతి, చాప్డ్ కొరియాండర్, మోజరెల్లా చీజ్. ఇప్పుడు ముందుగా నేను ఈ వెల్లుల్లిపాయలని చక్కగా చాప్ చేసుకుందాం. ఇది గ్రేట్ చేసుకున్నా పర్వాలేదు, చాప్ చేసుకున్నా పర్వాలేదు. నేను ఇక్కడ ఫైన్గా చాప్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకుని దీనికి బటర్ గార్లిక్ మనం బ్రెడ్ మీదకి స్టఫింగ్ అనేది రెడీ చేసుకుందామండి. ఇక్కడ నేను ఒక 50 గ్రామ్స్ ఆఫ్ బటర్ అన్నది తీసుకున్నాను. దీంట్లోకి మనం ఫైన్గా చాప్ చేసుకున్నాం కదండి, ఈ గార్లిక్ ముక్కలు అన్నది వేస్తున్నాను. మీరు కావాలంటే గ్రేట్ చేసుకోవచ్చు గార్లిక్ని, కానీ ఇలా పీసెస్గా అయితే కనుక చాలా బాగుంటుంది. సో గార్లిక్ పీసెస్ అనేది వేసాను. ఇక్కడ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేస్తున్నాను. అలాగే కసూరి మేతి. దీన్ని మంచిగా కలిపేసుకుందాం. చూసారు కదండి, ఇది చక్కగా మెల్ట్ అయ్యేటట్టుగా ఇలాగా బటర్ అంతా కూడా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. మీరు కావాలంటే కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ వేయడం లేదు. మీకు ఇందాక చూపించినటువంటి ఇంగ్రీడియంట్స్ ప్రకారంగానే ఇది మనం తయారు చేసుకుంటున్నాం. సో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఈ క్రీమీ కన్సిస్టెన్సీగా ఇలా ఈ విధంగా రావాలి మనం బ్రెడ్ మీద స్టఫ్ చేసుకునేది. మనం ఇది బ్రెడ్ మీద స్టఫ్ చేసుకుందామండి. ఇది బ్రెడ్కి మంచిగా అప్లై చేసేసుకోవాలి. సో చూసారు కదండి, తయారు చేసుకున్నటువంటి ఈ బటర్ అంతా కూడా నేను ఈ బ్రెడ్స్కి అప్లై చేసేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని నెక్స్ట్ ప్రాసెస్ అన్నది చూపిస్తాను. బ్రెడ్స్ అన్నీ కూడా రోస్ట్ చేయడానికి ప్యాన్ పెట్టుకున్నాను. ఇది మీడియం ఫ్లేమ్లో పెడుతున్నానండి. ఇప్పుడు మనం బటర్ అన్నది వేసుకుందాం. ఈ బటర్ అంతటిని చక్కగా ఇలా మెల్ట్ అయినిచ్చి బ్రష్తో ఇలా ప్యాన్ అంతటికి అప్లై చేసుకోవాలండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ గార్లిక్ బ్రెడ్ని దీంట్లో పెడుతున్నాను. దీంట్లో పెట్టి చక్కగా రోస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా చీజ్ వేస్తున్నాను కదండి. ఇప్పుడు మనం దీని మీద లిడ్ అనేది పెట్టేసుకుని ఒక 3 మినిట్స్ ఉంచిన తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే మనకి చీజ్ అంతా కూడా చక్కగా మెల్ట్ అవుతుందండి. చూసారు కదండి, ఇలాగా మోజరెల్లా చీజ్ వేసుకుంటే కనుక దీని టేస్ట్ ఎంత బాగుంటుంది. మనకి డొమినెన్స్లోని అలాగే KFCలోని మనకి ఇలాగా చీజ్ గార్లిక్ బ్రెడ్స్ అన్నది ఇస్తారు కదా, అవి చాలా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. సో ఇలాగే ఇంట్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మూత తీసి చూద్దాం. చూసారు కదండి, చీజ్ అంతా కూడా చాలా చక్కగా మెల్ట్ అయిపోయింది మనకి. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. అంతేనండి, చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉండేటువంటి ఈ బటర్ గార్లిక్ చీజ్ బ్రెడ్ని చూసేసారు కదా. మనకి అప్పటికప్పుడు పిజ్జా తినాలనిపించినప్పుడు మనకి పిజ్జా చేసుకునే అంత టైం ఉండదు కాబట్టి ఇలా ఇంట్లో బ్రెడ్ ఉంటే ఈజీగా ఇన్స్టెంట్గా ఇలా తయారు చేసుకోవచ్చు. అలాగే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీకు ఈ రెసిపీ నచ్చింది కదండి. నచ్చినట్లయితే కనుక మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది అనేది మాకు కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మీ సాను వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి.